ఓకే ఫ్రెండ్స్, ముందుగా సమస్త గురువులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మరి ఏమీ తెలియని ఆ ధ్యానము జ్ఞానము అంటే ఏమీ తెలియని సమయం నుంచి మరి ఈ స్టేజీ వరకు కూడా, అంటే నా గురించి నేను తెలుసుకోగలిగే వరకు నన్ను తీసుకురాగలిగిన వంశీకరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అయితే ఆ నేను ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి, వారి అద్భుతమైన జ్ఞానం నుంచి నేను తీసుకోవటం జరిగింది. ఆ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి పాదాలకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన క్వశ్చన్ ఏంటిది అంటే, కళ మెలకువ రాగానే మనకది అబద్ధమని తెలుస్తుంది కదా. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే కదా. లేచిన తర్వాత కలే కదా అని అనుకుంటాం కదా. అయితే మరి మరణము కూడా, మనం మరణించాక ఇది కూడా ఒక అబద్ధమే అని మనకు తెలియడం లేదు కదా. ఇది అందరికీ ఇది అనుభవమే, మనకు తెలియటం లేదు అనేసి. అయితే దాన్ని మనము తెలుసుకుందాము. ఇప్పుడు అది తెలుసుకునే లోపు ముఖ్యంగా మీకు ఇంకా తెలియాల్సింది ఏంటిది అంటే, కొన్ని కొన్ని పదాలకి అర్థం చెప్తాను. అవి తెలిస్తే మీకు ఈజీగా చెప్పే కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఓకేనా. మన లోపల పరమాత్మ ఉంటాడు. ఆయన్ని మనం ఏమంటున్నాము అంటే ప్రజ్ఞాన ఘనం అంటున్నాము. ఓకేనా. అందరిలో పరమాత్మ ఉన్నాడు కదా, నమ్ముతారా? మీ అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని మనము ప్రజ్ఞాన ఘనం అంటున్నాం. అయితే మన లోపల ఉన్న ప్రజ్ఞాన ఘనం, ఆయన నుంచి వచ్చే జ్ఞానము, మన లోపల కొన్ని వాసనలు ఉంటాయి అడ్డుగా. అందువల్ల మనము ఆ ప్రజ్ఞాన ఘనాన్ని చూడలేము. మనలోనే ఉన్న ఆ దైవాన్ని మనం చూడలేము. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే కాంతి మనకు మన లోపల ప్రసరిస్తోంది, కానీ ఎక్కడ మనకు కనిపించటం లేదు అని అంటే, ఇప్పుడు మనము మన ఇంట్లో ఒక గార్డెన్ బీరువా ఉంటుంది. ఆ గార్డెన్ బీరువాని మనము ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఆ డోరు సైడ్కి వస్తుంది కదా. సైడ్కి రావటం వల్ల ఈ ప్రజ్ఞాన ఘనం నుంచి వచ్చే లైటింగ్ ఆ బీరువాలో ఉన్నటువంటి ఆ వరుసలో ఉన్నటువంటి బట్టలు మనకు కనిపించవు. ఎందుకంటే ఈ డోర్ యొక్క నీడే అక్కడ పడుతూ ఉంటుంది లోపల. అప్పుడు మనకి ఎలా కనపడుతోంది ఆ బట్టలు, మిగతా బట్టలు కూడా ఎలా కనపడుతున్నాయి మనకు అని అంటే, అక్కడ ఎలా తెలుస్తోంది అని అంటే, ఆ లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి ఇక్కడ డోర్ అయితే అడ్డం వచ్చింది కదా డైరెక్ట్ గా రావడానికి. కానీ మనకు కనపడుతున్నాయి అంటే ఏ జ్ఞానం అది అంటే, ఆ ప్రజ్ఞాన ఘనంలో నుంచి మన లోపల బుద్ధి అనే ఒక దర్పణం ఉంది. ఓకేనా. ఈ దర్పణం మీద ఆ ప్రజ్ఞాన ఘనం యొక్క ఆ కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ అద్దం మీద పడినప్పుడు ఏమవుతుంది, ఆ అద్దం నుంచి ఇప్పుడు ఒక అద్దంలో మనం బల్బు యొక్క లైటింగ్ పడినప్పుడు దాని యొక్క కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం అంతా ఆ లైటింగ్ వస్తుంది కదా అక్కడ ఆ ప్లేస్ లో. అలాగా మన ప్రజ్ఞాన ఘనం నుంచి ఆ కాంతి బుద్ధి అనే దర్పణం మీద పడి, అక్కడ నుంచి ఆ కాంతి మొత్తం అంతా రిఫ్లెక్ట్ అయ్యి మనకు ఆ వెలుతురు కనిపిస్తుంది. సో అలాగా మనకు ఆ బీరువా ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న వరుసలో ఉన్నటువంటి బట్టలు మన యొక్క జ్ఞానంలో మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్న జ్ఞానం ఏంటిది? ప్రజ్ఞాన ఘనం యొక్క ఆభాస. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటిది అన్నది అర్థమైంది, ప్రజ్ఞానం అంటే ఏంటిది అన్నది అర్థమైంది అందరికీ కదా. మనల్ని నడిపిస్తూ ఉన్నది జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రజ్ఞాన ఘనం యొక్క ప్రతిబింబం. దాని యొక్క ప్రతిబింబమే ఈ జ్ఞానం. ఈ జ్ఞానం మనల్ని నడిపిస్తోంది ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మన శరీరాల్లో అందరిలో కూడా ప్రజ్ఞాన ఘనం ఉంది. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఇవన్నీ మన శరీరాలు, ఈ పూసలన్నీ కూడా మన శరీరాలు అనుకుందాం. ఈ పూసల మధ్యలో ఏముంది? ఒక థ్రెడ్ ఉంది. ఓకేనా. అన్నిటి మధ్యలో ఈ థ్రెడ్ ఉంది. ఎక్కడ ఉంది? ఈ పూసల మధ్యలో పూసలన్నిటినీ
ఇలాగా ఒకే లైన్లో పట్టుకొని అది లోపల అంతరంలో ఉంది. అంటే ఇవన్నీ ఏంటివి? మన శరీరాలు. మన శరీరంలో లోపల అంతరంలో ఈ ఈ థ్రెడ్ ఏంటిది? ప్రజ్ఞాన గణం. ఈయన పరమాత్మ. మన లోపల ఈ పరమాత్మ ఇలాగా అంతరంలో ఉన్నాడు. ఓకేనా? సో దీన్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను, అర్థమవుతుంది అని. ఓకేనా? అలాగా మన శరీరాల్లో ఈ థ్రెడ్ ఎలా అయితే ఉందో అలాగా ప్రజ్ఞాన గణం అలాగా ఉందన్నమాట మన లోపల. ఓకేనా? ఆ ప్రజ్ఞాన గణం యొక్క ప్రతిబింబమే, ఆ చైతన్యమే మనల్ని ఇలా నడిపిస్తూ ఉంది. ఆ చైతన్యం లేకపోతే ఇది లేవలేదు, నడవలేదు. చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళకి తేడా అది అన్నమాట. మరి చనిపోయిన వాళ్ళ లోపల ఆ జ్ఞానం కూడా ఏమవుతుంది? బ్రతికున్న వాళ్ళలో జ్ఞానం ఉంది, నడుస్తున్నాం మనం, అన్ని పనులు చేసుకుంటున్నాం. మరి చనిపోయిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది అంటే అది ప్రజ్ఞాన గణం యొక్క ఆభాసే అని, ప్రతిబింబమే ఈ జ్ఞానం అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ జ్ఞానము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తోంది అంటే ప్రజ్ఞానంలోకి వెళ్తోంది. ఓకేనా? మళ్ళీ మనము శరీరాన్ని తీసుకున్నప్పుడు మన యొక్క ప్రజ్ఞానంలో నుంచే మళ్ళీ మన జ్ఞానము, మన బుద్ధి అనే దర్పణం మీద పడి మళ్ళీ ఆ జ్ఞానం మళ్ళీ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఈ ప్రజ్ఞాన గణము మొత్తం సర్వత్రా ఉంది. ఇక్కడ లేదు, అక్కడ ఉంది అనడానికి లేదు. సర్వత్రా ఉంది, మొత్తం అంతా వ్యాపించి ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. అయితే మనకి కల రాగానే, మనకు కళ అయిపోయి మనం లేచిన తర్వాత మనకు అది కలే, ఇది అబద్ధము అని తెలుస్తుంది. ఇది నిజం కాదు, ఇది కళ అని తెలుస్తుంది. మరి మరణం అనేది ఎందుకు తెలియడం లేదు? ఇది కూడా తెలుసుకుందాము. అంటే ఇక్కడ స్వప్న స్థితి, జాగ్రత్త స్థితి, ఈ రెండింటిని మనము తెలుసుకుందాం. మరి జాగ్రత్త అవస్థకి ఈ స్వప్న స్థితికి తేడా ఏంటి? మరణం అనేది జాగ్రత్త అవస్థలోనే కదా. ఓకే. మరి స్వప్న స్థితిలో ఉన్నప్పుడు మన లోపల ఏముంది? ఈ జ్ఞానం అనుకున్నాం కదా, అది చిదాభాస జ్ఞానం. చిదాభాస జ్ఞానం అంటారు మన లోపల. అయితే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా అది చిదాభాస జ్ఞానమే. స్వప్నంలో ఉన్నప్పుడు చిదాభాస జ్ఞానమే. ఇక్కడ స్వప్నంలో చిదాభాస జ్ఞానము దాని రిఫ్లెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ తేజస్సుడుగా ఉంటుంది. అంటే ఆ కాంతిలో మనకి కళ కనపడుతోంది. అయితే ఈ తేజో రూపకంగా ఇక్కడ స్వప్నంలో అతను ఉంటున్నాడు. అంటే ఎవరు? మనము స్వప్నంలో తేజస్సుడుగా ఉంటున్నాం. అంటే తైజస్సుడు అని అంటారు వీడిని. కానీ జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి వాడిని ఏమంటారు అంటే విశ్వడు అని అంటాం. ఓకేనా? ఈ పదాలు కొంచెము అర్థం చేసుకోండి. మళ్ళీ అందులో ఉన్న మ్యాటర్ చెప్తే మీకు ఈ పదాలకు అర్థం ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి వీడు విశ్వడు ఎందుకు అయ్యాడు అని అంటే, ఇతడు ఏం చేస్తాడు అంటే మొత్తం అన్ని ప్రపంచం మీద వేస్తాడు. అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అప్పులవాడు, ఇలాగా. అంటే వాళ్ళు నేను వేరు వేరు. అట్లాగా వాళ్ళని అందరినీ, నా చుట్టూ నా ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరిని నేను నా ప్రపంచం మీద వేస్తాను. నా లోపల కలుపుకోను. కానీ కళలో ఏమవుతుందంటే కళలో వచ్చే ప్రతి క్యారెక్టరు నాదే. ఎందుకంటే అక్కడ సృష్టిస్తున్నది ఎవరు? నేనే కదా. నా కళలో నేనే కదా సృష్టిస్తున్నాను. నేను అంటే అక్కడ ఎక్కడో నేను నా తేజోవంతంలో, నేను నా లైటింగ్ లో నేను సృష్టిస్తున్నాను. నా కళలో నేను అనేవాడు అక్కడికి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు హాయిగా. ఈ శరీరంతో ఉన్నవాడు నిద్రపోతున్నాడు. మరి నిద్రపోతూ ఉంటే అక్కడ కళ ఎక్కడ జరుగుతోంది? అతడి యొక్క చిదాభాసంలో జరుగుతోంది ఆ కళ. అంటే అతని యొక్క కాంతిలో జరుగుతోంది ఆ కళ కదా. ఇప్పుడు హాయిగా పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేస్తాం. లైట్లు ఆఫ్ చేసినప్పుడు మొత్తం చీకటే కదా. సో అక్కడ నిద్రపోతున్నాం మనం. నిద్రపోతూ ఉన్నప్పుడు
మనకు ఈ కళ కనపడుతోంది అంటే ఆ కళలో మనకు ఆ లైటింగ్ లేకపోతే ఆ మనుషులు ఎలా కనపడతారు? సో అక్కడ లైట్ ఉంది కదా, ఆ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇక్కడైతే రూమ్ లో అన్ని లైట్లన్నీ బంద్ చేసావు, నువ్వు నిద్రపోతున్నావు కూడా, మరి నీకు అక్కడ కళలో లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లైటింగ్ లేకపోతే నీకు అక్కడ మనుషులు కనపడరు. ఆ లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ దృక్ నుంచి వచ్చింది, అంటే నువ్వు చూసే దృష్టి నుంచి వచ్చింది. ఓకేనా? అదే నీ కాంతి. నీ కాంతిలో నువ్వు సృష్టిస్తున్నావు. ఓకేనా? ఇది ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఈ చిదాభాసంలోకి, ఈ చిదాభాస జ్ఞానం దగ్గరికి ఆ సూర్యుడు కూడా రాలేడు. మనం ప్రతి ఒక్కటి ఆ సూర్యకిరణము ఎక్కడ కావాలంటే అక్కడ పడుతుంది సూర్యకిరణము. కానీ ఈ చిదాభాస జ్ఞానం దగ్గరికి సూర్యుడు కూడా రాలేడంట. అంటే ఆ కిరణానికి కూడా అంత శక్తి లేదంట చిదాభాస జ్ఞానం కాడికి రావడానికి. చిదాభాస జ్ఞానం కాడికే రాలేకపోతే ఇంకా ప్రజ్ఞాన గణం కాడికి అస్సలే రాలేడు, సూర్యకిరణం కూడా రాలేదు. అంటే అంతకు మించిన శక్తి ఇది. సూర్య శక్తి ఎంతదో మనకు తెలుసు, ఎంత లైటింగ్ ఉంటుందో. అంతకు మించిన కాంతి ఇది మనది. ఓకేనా? అయితే దీనికి ఇంకా బాగా మీకు వివరంగా ఒక ఎగ్జాంపుల్ తో వివరిస్తాను. ఈ స్వప్న ప్రపంచాన్ని చూడాలి అంటే మనకు ఈ విభూది కావాలి. ఈ విభూది ఉంటేనే కదా మనకు స్వప్న ప్రపంచం కనిపిస్తుంది. విభూది అంటే ఆభాస. ఆభాస అంటే ఈ శరీరం. ఓకేనా? ఈ నామరూప క్రియలు ఇవన్నీ కూడా మీకు అక్కడ క్లాసుల్లో ఈ పదాలకి క్లారిటీగా వచ్చి ఉంటాయి, అర్థం అయ్యి ఉంటది. సో మనం ఇప్పుడు ఒక షాప్ కి వెళ్తాం. బట్టల షాప్ కి వెళ్ళాము అనుకోండి. బట్టల షాప్ కి వెళ్ళాము. ఆ షాప్ లో ఇప్పుడు అయితే గనక మనకి షాపుల్లో ట్రయల్ రూమ్స్ ఉన్నాయి. మనకి ఏది కొనుక్కున్నా కూడా వేసుకొని చూసుకుంటాము, మనకు కరెక్ట్ గా ఉంది అనిపిస్తేనే తీసుకుంటున్నాం. కానీ ఇది వరకు ట్రయల్ రూమ్స్ లేవు. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో అక్కడ షాప్ లో ట్రయల్ రూమ్ లేదు. ఓకేనా? మనమైతే వాడు చూపించాడు షాప్ అతను బట్టలు, మనం తీసుకున్నాం, కొన్ని తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాం. అది మనకు సూటబుల్ అవుతుందా లేదా, మనకి మనకు కరెక్ట్ గా ఫిట్టింగ్ ఉంటుందా లేదా అని, ఈ కలర్ మనకు సరిపోతుందా లేదా అని మనము ఎలా చూస్తున్నాం అప్పుడు? అక్కడ మనము ఇలాగా ఒక క్యారెక్టర్స్ ని సృష్టిస్తున్నాం. క్యారెక్టర్ ని సృష్టించి మన ఊహలో అతడికి ఈ బట్టలను వేసి చూస్తున్నాం. ఇది సెట్ అవుతుందా, ఈ కలరు ఇది బాగుంటుందా, ఇవి బాగుంటుందా అని చెప్పేసి అక్కడ మన ఊహల్లో అతనికి ఆ క్యారెక్టర్ కి వేసి చూస్తున్నాం బట్టల్ని. ఓకేనా? వేసి చూసి ఓకే ఇది బాగుంది, లేదు ఈ కలర్ అంత సూటబుల్ కాలేదు అని చెప్పి మనకు ఏ డిజైన్ బాగుంది, ఏ కలర్ బాగుంది, ఏది బాగుంది అని చెప్పేసి మనం అక్కడ ప్లాన్ చేసుకొని తీసుకుంటున్నాం. ఎక్కడ మనం ఊహిస్తున్నాం ఇవన్నీ కూడా? ఎక్కడ అంటే మన చిదాభాసంలో మనం ఊహిస్తున్నాం. అక్కడ క్యారెక్టర్స్ ఎక్కడికి వచ్చాయి? మన ఊహల్లో. అంటే ఇచ్ఛ, జ్ఞానము రెండు జరిగాయి. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తాను, వినండి శ్రద్ధగా. ఇక్కడ ఇచ్ఛ జరిగింది అంటే నేను క్రియేట్ చేశాను, ఇలా వేసుకొని చూడాలి అని నేను ఒక సంకల్పం చేశాను, అంటే నా లోపల ఇచ్ఛ జరిగింది. ఎప్పుడైతే జ్ఞానం కూడా అక్కడ జరుగుతోంది, అంటే వేసి చూస్తున్నాను, ఇది వేస్తే బాగుంటుందా, అది వేస్తే బాగుంటుందా అని. ఇచ్ఛా జ్ఞానము రెండు జరిగిపోయాయి అక్కడ. కానీ క్రియ జరగలేదు. అంటే క్రియ జరగాలి అంటే అవి బట్టలను తీసుకొని వేసుకొని చూడాలి, అది క్రియ. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నా, ఓకే నేను పలానా టూర్కి వెళ్దాము అనుకుంటున్నా, ఆ టూర్కి వెళ్ళాలి అని నేను సంకల్పం చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎక్కడెక్కడ నేను దిగాలి, ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కడి నుంచి మళ్ళీ నేను ఎంత ఛార్జెస్ అవుతాయి, ఎన్ని గంటలు టైం పడుతుంది, ఇలాగాని నేను ప్లాన్ చేసుకుంటున్నా ముందే. సో అక్కడ ఇచ్ఛ, జ్ఞానము రెండు అమలులోకి వచ్చినాయి. కానీ క్రియ జరగలేదు. క్రియ జరగాలి అంటే నేను బ్యాగ్ సర్దుకోవాలి, ఆ బ్యాగ్ తీసుకుని నేను బస్ ఎక్కాలి,
అది మళ్ళీ నేను ఫ్లైట్ దగ్గర దిగాలి, ఆ ఫ్లైట్ ఎక్కాలి, మళ్ళీ అక్కడ నుంచి నేను వెళ్ళాలి. ఇదంతా కూడా క్రియ జరుగుతుంది. ఓకేనా? ఈ క్రియ జరగాలి. ఇచ్చా జ్ఞానం వరకే నీకు ఉంటే నీకు ఎటువంటి కర్మలు అంటవు. ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఇచ్చా జ్ఞానం వరకు ఉన్నప్పుడు నీకు ఏదైనా అది నీ వరకే, నీ లోపలే ఉంటుంది కాబట్టి నీకు అంతవరకు ఎటువంటి కర్మ నీకు రాదు అని చెప్తారు. ఎప్పుడైతే క్రియలోకి దిగుతామో అప్పుడు నీకు అది మంచో చెడో ఏదైనా సరే దాని కర్మఫలము ఖచ్చితంగా ఆ కర్మ చేయటం వల్ల నీకు వస్తుంది అని ఇక్కడ మాకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే తెలియజేశాడు. సో అది రహస్యం. ఓకేనా? ఇక్కడ మనము బట్టల షాపులో కూర్చుని ఉన్నాము. అక్కడ ఒక సీన్ మనం క్రియేట్ చేసుకున్నాం. మన ఊహలో ఒక మనిషిని క్రియేట్ చేసాము. ఆ మనిషికి ఈ బట్టలు వేసి చూసాము. ఓకే, ఇది బాగుందా, ఇది బాగాలేదా అని చూసుకున్నాము. సో ఇది బాగుంటది అని చెప్పి మనము అనుకున్నాము. అంటే ఇక్కడ ఇచ్చా జ్ఞానము జరిగిపోయాయి అనమాట. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే నీ చిదాభాసంలో జరిగింది. క్రియలోకి రావాలంటే ఇక్కడ ప్రజెంట్ లోకి రావాలి. అంటే కర్మ జరగాలి, ఇక్కడ వర్క్ జరగాలి. సో అది అన్నమాట. ఇవన్నీ నీ చిదాభాసం. చిదాభాసం అంటే అర్థమైంది కదా? ఓకేనా? ఇప్పుడు ఇంకా క్లారిటీ కావాలి అంటే మీ ఇంటికి ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషి రాగానే, ఆ మనిషిని చూడగానే ఇతడు దీనికోసమే, ఏదో ఈ పని కోసమే, ఈ పని జరగడం కోసమో ఏదో ప్లాన్ చేసుకొని వచ్చి ఉండుంటాడు అని మీరు ముందే నీ లోపల ఊహించుకుంటున్నావు. ఆ మనిషి ఎందుకు వచ్చాడో ఏంటో ఇంకా నువ్వు అడిగి తెలుసుకోలేదు. ఆ మనిషిని చూడగానే నువ్వు ఇలాగా నీ లోపల అనుకుంటూ ఉంటావు, ఓ ఈ పని కోసం వచ్చి ఉంటాడు ఈ మనిషి అని చెప్పేసి నేను అనుకుని ఉన్నాను ముందే అని అంటామా? మనము ఎన్ని సందర్భాల్లో మనం అనుకుని ఉండము, ఓ నేను ముందే అనుకున్నాను ఆ మనిషి ఇందుకోసమే వచ్చి ఉంటాడు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఇలాగా మనము అనుకుంటూ ఉంటాం. ఇది ప్లానింగ్ అంతా, మన ఊహాగానం అంతా ఎక్కడ జరుగుతుందంటే మన చిదాభాసంలో జరుగుతుంది. ఓకేనా? ఇంకా మీకు వివరంగా కావాలి అంటే ఇప్పుడు మన ఊరిలో మొత్తం అందరి దగ్గర ఒక అప్పులు చేసి ఉంటాడు ఒక అతను. అలాగా జీవిస్తూ ఉంటాడు అప్పులు చేసి. సో అతను అనుకోకుండా అకస్మాత్తుగా మన ఇంటి డోర్ వచ్చి కొట్టాడు. మన డోర్ కొట్టగానే అతను చూడగానే మనం ఏమనుకుంటాం మన లోపల, ఓ మన ఇంటికి కూడా అప్పు కోసమే వచ్చాడు, ఇతడు అందరి దగ్గర అప్పులు చేశాడు, ఇలానే జీవిస్తూ ఉన్నాడు ఎప్పటికీ ఇతను. సో మన ఇంటికి వచ్చాడు అకస్మాత్తుగా అంటే మళ్ళీ ఏదో అప్పులు అడగడానికే వచ్చి ఉంటాడు అని మనము ఆ మనిషిని చూడగానే అనుకుంటున్నామా? అనుకోమా? ఎక్కడ అనుకుంటున్నాం ఇదంతా? ఆ చిదాభాసంలో అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పటి వరకు అంతా అర్థమైంది కదా? సో ఇది అంతా కూడా మన చిదాభాసంలో జరుగుతోంది. సో స్వాప్నిక జగత్తు అని అంటే ఏంటి అంటే ఇక్కడ నీ చిత్త సాగరంలో ఇలాగ నువ్వు ఒక బొమ్మను వేసి ఆ క్యారెక్టర్ ని సృష్టించి నువ్వు బట్టలు ఇవన్నీ వేసి చూసి ఆ బొమ్మకి నువ్వు తీసుకుంటున్నావు కదా. సో దీన్ని ఏమంటారు అంటే స్వాప్నిక జగత్తు అని అంటారు. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతోంది? స్వప్నంలో, మన స్వాప్నిక జగత్తులో జరుగుతోంది ఇదంతా కూడా. ఎక్కడ స్వాప్నిక జగత్తును ఎక్కడ జరుగుతోంది? తైజస్సుడు అని చెప్పుకున్నాం కదా. ఆ తైజస్సుడు స్వప్న ప్రపంచంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఎక్కడ? నా లోపలే జరుగుతుంది. అంటే నా లోపలే ఇది పుడుతుంది. తర్వాత నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, తీసుకున్నాను ఈ బట్టలు. అక్కడ ఏమవుతుంది? మళ్ళీ నేను ఊహించినదంతా కూడా నా లోపలే మళ్ళీ లయం అవుతుంది. అవునా కదా? అదంతా మళ్ళీ నేను క్లోజ్ చేస్తున్నాను కదా, ఊహించి అక్కడే వదిలిపెట్టలేదు. మళ్ళీ అది నా లోపల లయం చేసుకొని కలిపేసుకొని ఇక్కడ మళ్ళీ నాకు కావాల్సిన బట్టలను నేను తీసేసుకుంటున్నాను. ఓకేనా? ఇది నా లోపలే లయం అవుతుంది. సో ఇలాగా ఈ ప్రపంచాన్ని నేనే తయారు చేస్తున్నాను, ఈ స్వప్న ప్రపంచాన్ని నేనే తయారు చేస్తున్నాను. నా లోపలే మళ్ళీ నేను వాటిని లయం చేసుకుంటున్నాను. అయితే నా లోపల లయం అయినప్పటికీ కూడా ఈ స్వప్నంలో అందులో జరిగే సంఘటనలని నేను గుర్తు పెట్టుకుంటున్నాను. మనకు కళ వచ్చి అయిపోయిన తర్వాత మనము నాకు ఇలా కళ వచ్చింది, నా కళలో ఇలాగా జరిగింది అని చెప్పి మనం చెప్తున్నాం కదా తెల్లవారి లేచిన తర్వాత. అంటే కళ మనకు గుర్తుంది. కళలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని మనం లయం చేస్తున్నాము, ప్రతి సంఘటనని లయం చేస్తున్నాం. కానీ మనకు ఒక అనుభవం ఉంటుంది అక్కడ కదా, గుర్తుంటుంది కదా, మనకి సంఘటనలు గుర్తుంటున్నాయి మనకి.
అక్కడ. అయితే ఇదంతా కూడా నీ దృష్టి ఆధారంగానే ఇదంతా సృష్టిస్తున్నావు. నువ్వేమో అక్కడ పడుకొని నిద్రపోతున్నావు స్వప్నం వచ్చేప్పుడు. ఇదంతా ఎక్కడ ఆధారంగా జరుగుతుందంటే నీ దృష్టి ఆధారంగా, నీ చిత్త సాగరంలో నువ్వు దాచుకుని ఉన్నావు కదా కొన్ని వాసనలని, ఆ దృష్టి ఆధారంగా ఇదంతా జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ మనము జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు ఏమవుతుంది అంటే నీకు కళ రాగానే ఇదంతా అబద్ధము అని తెలుస్తుంది. మరి కళ రాగానే ఇదంతా అబద్ధము అని తెలుస్తోంది అని అంటే నీ లోపల అదంతా లయం అవుతోంది, నువ్వు కలిపేసుకుంటున్నావు కాబట్టి ఇదంతా అబద్ధమే అని తెలుస్తుంది. కానీ జాగ్రత్త ప్రపంచంలో ఏమవుతుంది, స్వప్న ప్రపంచంలో నువ్వు లయం చేసుకుంటున్నావు కాబట్టి నీకు అర్థమవుతుంది ఇదంతా అబద్ధము అని. జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడే ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటిది అంటే జాగ్రత్త ప్రపంచంలో మన ఇంటికి ఎవరో వచ్చారు, బెల్ కొట్టారు మన ఇంటికి వచ్చి. అక్కడ నేను వచ్చింది వెంకటేష్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక మనిషి వచ్చాడు అనుకుందాం మన ఇంటికి. అయితే నేను డోర్ తీసేలోపు నేను అనుకున్నాను నా లోపల వచ్చింది రామయ్య అయి ఉంటాడు అని నేను అనుకున్నాను. డోర్ తీశాను. డోర్ తీసి ఆ మనిషిని చూడంగానే నేను వెంటనే ఏమన్నాను, ఏం రామయ్య ఎందుకు వచ్చావు, రారా అని లోపలికి ఇన్వైట్ చేశాను. ఆయన అన్నాడు, అమ్మ నా పేరు రామయ్య కాదు, నా పేరు వెంకటేషు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే నేను నా సృష్టిలో నేనేం క్రియేట్ చేసుకున్నాను, రామయ్య అనే ఒక క్యారెక్టర్ని నేను సృష్టించాను. సృష్టించి అక్కడ వెంకటేష్ అనే పాత్ర మీద నేను ఈ రామయ్య క్యారెక్టర్ని పడేశాను. అయితే వెంకటేష్ ఏమన్నాడు, అమ్మా నేను రామయ్యను కాదమ్మా నేను వెంకటేష్ని అని అన్నాడు. అంటే ఏమైంది అక్కడ, తిరిగి నేను క్రియేట్ చేసిన సృష్టించినటువంటి ఈ రామయ్య క్యారెక్టర్ని నా లోపల నేను మళ్ళీ లయం చేసుకున్నా. నేనే సృష్టించాను, నేనే మళ్ళీ తిరిగి లయం చేసుకున్నాను కదా. దీనివల్ల ఏమవుతుంది, జననము మరణము లయం, ఎప్పుడైతే లయం అవుతున్నాడో నా లోపల అదే మరణము. ఓకేనా. ఇక్కడ మరణం అంటే ఏంటిది, నేను సృష్టించిన దాన్ని మళ్ళీ నేను ఎప్పుడైతే కలిపేసుకుంటున్నానో అదే మరణము. కానీ జాగ్రత్త అవస్థలకు వచ్చే వరకు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే నేను ఈ క్యారెక్టర్ని నేనే అనుకుంటా. ఎలాగా అంటే ఇప్పుడు ఒక వాసన అంటే మన యొక్క గత జన్మ వాసనలు, అంటే మనము ఆ వాసనల వల్లనే కదా ఈ జన్మ తీసుకున్నాం. మళ్ళీ వాసనలు ఉండబట్టే ఈ జన్మను తీసుకున్నాం. ఈ వాసన వృత్తిగా మారి ఈ జన్మ వచ్చింది మనకి. అంటే ఈ శరీరం మీద నామరూప క్రియలు వేసుకొని, ఇప్పుడు భారతి అనే నామరూప క్రియలు నేను వేసుకొని నా మీద నేను వచ్చాను. ఇక్కడ అతను ఏమన్నాడు, వెంకటేషు అమ్మా నేను వెంకటేష్ని రామయ్యను కాదు అని అన్నాడు. కానీ నేను ఇక్కడ జాగ్రత్త అవస్థలో భారతిగానే వ్యవహరిస్తున్నా. నేను భారతిని అని అనుకున్నా. నేను నా లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాన ఘనం ఒకటి ఉంది, అంటే నేను పరమాత్మని అని నేను అనుకోలేదు. అక్కడ నేను భారతిని అని వ్యవహరిస్తూ ఉన్నా. అది ఇక్కడ జాగ్రత్త అవస్థలో వచ్చిన ప్రాబ్లం మనకి. ఓకేనా. కళలో అయితే వెంటనే మనము మన లోపల లయం చేసుకుంటున్నాం కళ అయిపోగానే. కానీ కళలో ఆ పీరియడ్ ఉన్నంత వరకే, కళలో ఒక చిన్న పీరియడ్, అది చిన్న సమయం, కొద్ది సమయం. అది అందులో సృష్టించిన ఏ కళనైనా సరే అందులో ఉండంగానే మన లోపల లయం చేసుకోలేము. కానీ జాగ్రత్తావస్థకు వచ్చే వరకు ఇక్కడ నేను ఊహించిన సృష్టిలో క్రియేట్ చేసుకున్నటువంటి క్యారెక్టర్ని నేను మళ్ళీ నా లోపల తిరిగి లయం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో అందువల్ల ఇక్కడ నాకు భయం కూడా లేదు. కానీ స్వప్న స్థితిలో ఉన్నప్పుడు నాకు అక్కడ భయం వస్తుంది. ఇప్పుడు ఒక పాము నన్ను కుట్టింది కలలో, పాము కుట్టంగానే నాకు అక్కడ పామును చూడంగానే భయం వస్తుంది, అది కుట్టంగానే నాకు భయం వేస్తుంది. ఆ తర్వాత నాకు నొప్పి కూడా తెలుస్తుంది ఆ కళలో అది కుట్టంగానే. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ని లోపల లయం చేసుకోలేము కళలో ఉండంగా. కానీ జాగ్రత్త అవస్థలకు వచ్చే వరకు మనము ఆ క్యారెక్టర్ని
నేను రామయ్య అనే క్యారెక్టర్ ని సృష్టించాను, ఆ జీవకళను సృష్టించాను. అది మళ్ళీ నా లోపల నేను వెంటనే లయం చేసుకోగలిగాను జాగ్రత్త అవస్థలో. అందువల్ల నాకు ఇక్కడ భయం లేదు. మళ్ళీ ఎక్కడ వేస్తున్నాను ఈ క్యారెక్టర్ ని? ప్రపంచం మీద, ఈశ్వర సృష్టి మీద వేస్తున్నాను. ఎందుకంటే నాకు వేరుగా భిన్నంగా ఉంది ఈ ప్రపంచం అంతా. అంటే నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా భర్త కావచ్చు, నన్ను అప్పులు అడిగేవాడు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి క్యారెక్టరు నేను కాదు, వాడు ఈ ప్రపంచం, నేను ఒక్కడినే నేను అని మనం ప్రతిదీ ప్రపంచం మీద వేస్తాం. ప్రతి సిచ్యువేషన్ ని కూడా. వాడికి ఎవడికో పాము గుడితే నాకు కాదు కదా అనుకుంటా నేను. అందువల్ల నాకు అక్కడ బాధ లేదు, నొప్పి లేదు. వాడికి ఎవడికో కొడితే నాకెందుకు నొప్పి వస్తుంది? వాడెవడో మరణిస్తే నాకెందుకు ఏడుపు వస్తుంది? నాకేంటి బాధ? అదే నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా మరణిస్తే అప్పుడు నాకు బాధ వస్తుంది. సో ఇక్కడ ప్రతిదీ ప్రపంచం మీద వదిలేస్తాం జాగ్రత్త అవస్థలో వచ్చే వరకు. ఓకేనా? అది తేడా స్వప్న స్థితికి జాగ్రత్త అవస్థకి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇది నా జీవ సృష్టి అని నేను ఎప్పుడైతే దాన్ని అనుకొని తిరిగి నా లోపల నేను ఎప్పుడైతే వెంకటేష్ ఏమన్నాడు, అమ్మా నేను వెంకటేష్ని రామయ్యను కాదు అని అనగానే నాకు అది ఏమైంది, నా లోపల కలిపేసుకోవటం వల్ల ఏమైంది, అక్కడ వెంకటేష్ ఒరిజినల్ గా మిగిలిపోయాడు. అలాగనే నేనేమనుకున్నాను, నేను భారతిని కాదు అని నేను అహం బ్రహ్మాస్మిని అని నేనైతే ఎప్పుడైతే అనుకుని ఉన్నానో దానివల్ల ఏమైంది, నేను పరమాత్మగానే ఉండిపోయాను. ఓకేనా? నాకు మిగిలింది ఏంటిది లాస్ట్కు, నేను పరమాత్మను. ఇదంతా కూడా విశ్వుడి దగ్గర జరుగుతుంది. ఓకేనా? విశ్వుడు అంటే ఈ జాగృత ప్రపంచంలో విశ్వుడు అంటే అన్నిటి మీద వదిలేసేవాడు, అతడికి వేరుగా ఉన్నది ప్రతిదీ కూడా అని వాటి మీద వదిలేసేవాడు విశ్వుడు అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ జీవ సృష్టిని ఈశ్వర సృష్టి మీద నేను వేసినప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో అది జీవ సృష్టి పుట్టుక జరిగింది. జీవ సృష్టించాను కదా, జీవ సృష్టిని చేశాను కదా, అక్కడ పుట్టుక జరిగింది అనమాట. సో దాని దగ్గర అక్కడ ఎక్కడ జరిగింది? అది నా దగ్గర జరిగింది. జీవ సృష్టి నేనే కదా సృష్టించాను. సో నా దగ్గరే అది పుట్టింది. సో అది కాదని తెలిసిన తర్వాత నేను ఉపసంహరించుకున్నాను. నేను సృష్టించిన సృష్టిని నేను తిరిగి ఉపసంహరించుకున్నాను. అంటే ఆ సృష్టి ఏమైంది? మరణించింది. ఇప్పుడు ఈశ్వర సృష్టి మీద నేను వేసి తిరిగి నేను తీసుకోవటం వల్ల అప్పుడు తనకే తెలిసింది నేను ఒక పరమాత్మని అని. అంతే, ఇదంతా కూడా మిథ్యాత్మ, ఇదంతా కూడా ఆభాస అని నేను నిశ్చయం చేసుకున్నాను. ఇదంతా కూడా మిథ్యాత్మ, ఇది ప్రపంచం అంతా కూడా అనేసి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇది మిథ్యాత్మ, అనవసరంగా నేను వాడు వీడు అని అనుకున్నాను అని నేను తీసుకున్నాను అనమాట. సో అప్పుడు ఈ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మిథ్యాత్మ అని నిశ్చయం నేను తీసుకోలేకపోతున్నాను. ప్రపంచంలో సహజంగా ప్రతి ఒక్కరి దగ్గర జరిగేది ఇదే. నేను మిథ్యాత్మను అని ఎవ్వడు తీసుకోవట్లేదు. తీసుకోకనే ఈ సమస్యలు వస్తున్నాయి. నేను భారతినే అని నేను అనుకోవటం వల్ల ఇప్పుడు ఏమైంది, ఇది ఇలానే వ్యవహరిస్తూ ఉన్నా, భారతిగానే వ్యవహరిస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఆ భ్రమంలో బ్రతుకుతూ ఉన్నాను. నేను రామయ్యను కాదు అని అనగానే ఆ రామయ్య క్యారెక్టర్ నా లోపలికి ఎలా అయితే మళ్ళీ వచ్చేసిందో అప్పుడు ఏమైంది, వెంకటేష్ ఒకడు అక్కడ మిగిలాడు. సో నాలో పుట్టిన ఈ రామయ్య క్యారెక్టరు వెంకటేష్ మీద జీవించి తిరిగి నా లోపలికి వచ్చి అది లయమైపోయింది. దీనివల్ల ఏమైంది, ఈ ఎప్పుడైతే నేను ఒక సంకల్పం చేశానో ఆ సంకల్పము ఈ మన దేహం ఎలా ఏర్పడింది, పాంచభౌతిక దేహం. ఇది అంటే పంచభూతాలతో ఈ దేహము నిర్మితమయ్యింది. ఈ దేహం మీద నేను సృష్టించినది ఈ దేహం మీద పడేశాను. సో అలాగా నాకు ఒక సంకల్పం వచ్చింది. నా సంకల్పంతో నేనొక భారతి అనే నామరూపాలను వేసుకొని నా మీద నేను వేసుకోవటం వల్ల నాకు ఈ దేహం మీద నేను ఇలాగ వచ్చి వ్యవహరిస్తూ నేను ఇక్కడ ఉంటున్నాను. అంటే నా వాసన వచ్చేసి వృత్తిగా మారింది.
అంటే అప్పుడు నేను పుట్టడం జరిగింది. వృత్తిగా మారింది అంటే నా వాసన వల్ల సంకల్పం జరిగి నాకు ఒక దేహం వచ్చి ఆ దేహంలో నామరూప క్రియలుగా నేను ఆ దేహంలోకి వచ్చి నేను ఇక్కడ జీవించడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని వదిలేస్తానో అప్పుడు నాది మరణం అవుతుంది. అంటే ఇక్కడ మరణించేది ఏంటిది? నేను సంకల్పం చేసిన నా వాసన వృత్తిగా మారి ఇప్పుడు పుట్టింది. మరణించడము అంటే ఆ వాసన నామరూప క్రియలు పోతున్నాయి. వృత్తి కాస్త మళ్ళీ వాసనగా మారి అది ఎవరిలో లయమవుతుంది? మళ్ళీ నాలో ఉన్న పరమాత్మల్లో లయమవుతుంది. ఓకేనా? అర్థమైందా? నా లోపల ఉన్నటువంటి వాసనలో నా వృత్తి కాస్త వెళ్ళి మళ్ళీ లయమవుతుంది అనమాట. అదే మరణము. సో ఈశ్వర సృష్టిలో ఏ భావము ఇక్కడ పోవడం లేదు. అంటే మనము ఇది పోతే నేను పోయాను అని అనుకుంటున్నాను, ఈ దేహం పోతే నేను పోయాను అని అనుకుంటున్నాం. అంతేనా? ఇంతవరకు మనమైతే అలానే అనుకుంటున్నాం. నేను చనిపోయాను అంటే నేను ఇంక లేను ఇక్కడ అనుకుంటున్నాం. కానీ నేను ఉన్నాను. పోయిందేంటిది? కేవలము నామరూప క్రియలు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాలో రియల్ క్యారెక్టర్ ఒకడు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తాడు? ఆ సినిమాలో ఒక పాత్రను పోషించేటప్పుడు ఆ పాత్రకి ఇంకొక పేరు పెట్టుకొని ఆ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో క్యారెక్టర్కి ఇంకొక పేరు ఉంటుంది. ఆ పేరును అతను పెట్టుకొని ఇప్పుడు రాముడు అనే క్యారెక్టర్ని తను పాత్రను పోషిస్తున్నాడు ఆ సినిమాలో అనుకుందాము. ఓకేనా? ఇప్పుడు అతడు ఆ క్యారెక్టర్ని పూర్తిగా సినిమా అంతా తీసేశాక, కంప్లీట్గా సినిమా అయ్యాక అతడు ఆ క్యారెక్టర్లో నుంచి బయటకు వస్తున్నాడు వెంకటేష్. ఓకేనా? బయటికి వచ్చిన తర్వాత వెంకటేష్ ఉన్నాడు కదా, రామయ్య లేడు. రామయ్య పాత్ర కంప్లీట్ అయిపోయింది. రామయ్య అందులో నుంచి బయటకు వచ్చేసాడు వెంకటేష్లో నుంచి. దీనివల్ల వెంకటేష్లో నుంచి ఏమైనా రాముడికి ఏమైనా వెళ్ళింది ఉందా? లేదంటే రాముడికి నుంచి వెంకటేష్కి ఏమైనా వచ్చింది ఉందా? దేనిది దానికే ఉంటుంది. ఓకేనా? దీనివల్ల వచ్చేది పోయేది ఏమీ ఉండదు. సో నేను అలాగా ఇక్కడ దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి, అంటే ఈ సత్యాన్ని అనేది గ్రహించలేక ఈ నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నారు. పాత్రను పోషించినప్పుడు ఆ పాత్ర పోతే, ఇప్పుడు రాముడు అనే పాత్ర పోయింది. దీనివల్ల వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఈ పాత్ర పోతే మిగతా నటులు అందరూ కూడా పోవాలి కదా అని అంటున్నాడు క్వశ్చన్. అసలు పోయిందే ఒక చిన్న పాత్ర అంతే. అసలు రియల్ గా అందులో ఉన్న పరమాత్మ ఉన్నాడు, వాడు పోవట్లేదు అన్న సత్యము తెలియాలి ఇక్కడ. అది తెలియక ఇది పోతే అందరూ పోవాలి కదా అని అడుగుతున్నాడు. అది వాడు తెలుసుకోవాల్సిందనమాట. సో ఇలాగా నిజంగా ఇవి లేనివే కదా, ఇవన్నీ నామరూప క్రియలన్నీ నిజంగా మిథ్యాత్మలు, ఇవన్నీ లేవు అసలు. సో ఇవన్నీ పోయినా నష్టమేమీ లేదు మనకి. ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను అంటే నేనుగా ఉన్నాను కాబట్టి నా మీద ఈ పాత్రను వేసుకొని ఇక్కడ పోషిస్తున్నాను. కాబట్టి నేను ఫలానా సమయంలో పుట్టాను, ఫలానా సమయంలో జీవిస్తూ ఉన్నాను, ఫలానా సమయంలో నేను ఈ పని చేస్తున్నాను అంటే ఇచ్ఛ, జ్ఞాన, కర్మ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే దానికి ఒక కాలము, దానికి ఒక సమయము, దానికి ఒక క్రియ, ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే జాగ్రత్త అవస్థలో జరుగుతూ ఉన్నాయి. అంటే నేను పోయినా నా శరీరం ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకి మరణం లేదురా. అసలు మరణం అనేది కేవలం ఈ నామరూపాలకే ఉంటుంది. క్రియ జరుగుతోంది. ఎక్కడ రూపం కావాలి, క్రియ జరగాలి అంటే ఒక రూపం కావాలి. ఇది ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఇచ్ఛా, జ్ఞానం, క్రియ ఇది చెప్పాను కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్ దీనికి. సో మనము ఎక్కడికైనా ఒక సంకల్పము క్రియేట్ చేయొచ్చు. ఆ సంకల్పాన్ని మనం ఊహించుకుంటాము. అది అక్కడి వరకు ఆ సంకల్పం వచ్చేసి అది ఇచ్ఛ అవుతుంది. అంటే మనము ఒక వాసన మనకు వృత్తిగా మారి ఈ శరీరాన్ని తీసుకోండి, శరీరంకి దీని మీద నామరూప క్రియలను వేసుకొని దీని మీదకి వచ్చింది. అంటే ఇచ్ఛ జరిగింది, నేను రావాలి అనుకున్నా, ఒక సంకల్పం చేశాను,
దానికి ఎలా ఎలా చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నాను. జ్ఞానం జరిగింది. ఇక క్రియ జరగాలి. క్రియ జరుగుతుంది అంటే నేను ఇదే అనుకొని నేను జీవిస్తున్నాను కాబట్టి నేను పలానా సమయంలో నేను పుట్టాను, పలానా సమయంలో నేను పని చేస్తున్నాను, పలానా ఈ పని చేస్తున్నాను, ఇలా వచ్చాను అని ఇచ్చా జ్ఞాన క్రియలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇవి ఏమవుతున్నాయి, మన లోపలే వాసనలు మళ్ళీ ఇవన్నీ వృత్తిగా వచ్చి మళ్ళీ కలిసిపోతూ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోతూ ఉన్నాయి. సో ఇది ఈ జ్ఞానము అతడికి కలగలేదు. సో నా దగ్గర ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక గోల్డ్ చైన్ ఒకటి ఉంది. అంటే ఇది దేంతో తయారు చేసాము, బంగారంతో తయారు చేసుకున్నాము గోల్డ్ చైన్. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. ఇవన్నీ జాగ్రత్త అవస్థలో అతను అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఒకరు మరణిస్తే అందరూ మరణించడం అనేది నాకు ఎందుకు జరగట్లేదు, ఇది కూడా మరణం కూడా ఒక అబద్ధం అని నాకు ఎందుకు తెలియట్లేదు అని క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు బంగారం ఉంది, బంగారంతోనే కదా చైన్ చేయించుకుంటాను. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ బంగారం కాస్త ఏమైంది, చైన్ గా మారింది. అదే ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆ బంగారం కాస్త వాళ్ళ చేతికున్న గాజుగా మారింది. అదే ఇంకొకరి వేలికి వెళ్ళినప్పుడు ఏమైంది, అది ఉంగరంగా మారింది. బంగారమే అన్ని రూపాలుగా మారింది. ఇప్పుడు ఈ చైన్ ని మళ్ళీ నేను గాజుగా మార్చగలనా, మార్చలేను. కానీ బంగారాన్ని చైనుగాను మార్చగలను, గాజుగాను మార్చగలను, కమ్మలుగాను మార్చగలను. అంటే ఇప్పుడు ఒక కంసలతనికి నేను ఒక బంగారం బిస్కెట్ ఇచ్చాను. బిస్కెట్ ఇచ్చి ఇది నాకు గొలుసుగా నువ్వు చేసి పెట్టు అనగానే ఆ గొలుసు డిజైన్ ని అదంతా కూడా ఆ కంసలి అతను తను ప్లాన్ చేస్తాడు. మొత్తం ఇలా చేద్దాము ఇలా అని చెప్పేసి తన ఇచ్చా ఫస్ట్ సంకల్పం చేశాడు. తను ఇలా ప్లాన్ చేసుకుంటాడు, జ్ఞానాన్ని ఉపయోగించాడు, దానికి క్రియారూపంను ఇస్తున్నాడు, గొలుసు తయారవుతోంది. మనకు ఈ గొలుసు నచ్చల, మళ్ళీ గొలుసు ఇచ్చేసాము. ఇచ్చి దీన్ని ఇంకా వేరే వస్తువు చేపిమన్నాము. అతడు దీన్ని మళ్ళీ ఏం చేస్తాడు, కరగబెడతాడు, గొలుసును కరగబెడతాడు. అంటే మళ్ళీ తిరిగి అది బంగారు ముద్దలాగా తయారవుతుంది. తయారైన తర్వాతనే దాన్ని మళ్ళీ మనకు కావలసిన ఇంకొక గాజు గాని కమ్మలు గాని ఏదైనా మనం అడిగింది చేసిస్తున్నాడు. అంటే మనం బంగారంగా మారిన తర్వాతనే మళ్ళీ మరో రూపాన్ని మనం తీసుకుంటాము. కానీ చైన్ని గాజుగా చేయలేము, గాజుల్ని కమ్మలుగా చేయలేము. అది మళ్ళీ కరిగి ముద్ద చేసిన తర్వాతనే మరో వస్తువును మనం చేయించుకోగలం. అంటే మనం పరమాత్మనే లాస్ట్ కు ఫైనల్ గా మనం పరమాత్మగా ఉన్నాము, పరమాత్మ దగ్గరికే ఆయనలోనే ఉంటున్నాం, మనలోనే ఆయన ఉంటున్నాడు. మళ్ళీ మనం ఇదంతా ఆభాస అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత, అంటే మరణించిన తర్వాత మళ్ళీ మనము ఆ ప్రజ్ఞాన గణంలోనే మనం ఉంటున్నాము. ప్రజ్ఞాన గణము మనలోనే ఉంది, అంతటా ఉంది, అన్ని ప్రాణుల్లోనూ ఉంది, ఏ ప్రాణి లేని చోట కూడా ఉంది. అంటే అక్కడ ఆడ బుద్ధి అనే దర్పణం పెడితే అక్కడ కూడా ప్రజ్ఞాన గణం వాడి లోపల కూడా ఉంటుంది. అక్కడ ఏమీ లేదు, ఖాళీ ఉంది అంటే అక్కడ ప్రజ్ఞాన గణం లేదని కాదు, అక్కడ కూడా ఉంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు మనము ఇది నేనే అని అనుకుంటున్నాం కాబట్టి సమస్య ఇక్కడికి వస్తుందన్నమాట. అదే స్వప్న ప్రపంచంలో ప్రతి క్యారెక్టర్ని నేనే సృష్టించాను కాబట్టి, అది నాలో నేను లయం చేసుకోగలుగుతున్నాను కాబట్టి ఇది అబద్ధము అనుకుంటున్నాం. కానీ జాగ్రత్త అవస్థలకు వచ్చే వరకు ఇది అబద్ధంగా మనకు అనిపించట్లేదు. ఇది నేనే అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు భయము లేదు, ఎందుకంటే వేరే వాళ్ళ మీద వేసేస్తాను కాబట్టి, ప్రపంచం మీద వేసేస్తాను కాబట్టి. సో ఎప్పుడైతే ఇది నామరూప క్రియలు, ఇది నేను కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇది కూడా అబద్ధమేరా అని అప్పుడు తెలుస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలే కదా. ఈ చైను, ఈ గాజులు, ఈ కమ్మలు, రియల్ గా ఉన్నది ఏంటిది అక్కడ, బంగారపు ముద్ద, అది రియల్. ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, గాజులు కమ్మలు ఇవన్నీ మనము మార్చవచ్చు. అంటే ఇది రియల్ కాదు, ఇది సత్యం కాదు, ఇది మారిపోతుంది, వెంటనే మార్చేయచ్చు వీటిని. నిజంగా ఉన్నది ఏంటి, వీటన్నిటిలోనూ ఉన్నది ఏంటిది, బంగారం, అది రియల్ అనమాట.
సో మన లోపల ఉన్నది ఆ పరమాత్మ ఘనం, సచ్చిత్ ఆనంద ఘనం అది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.